అందరికీ నమస్కారం. స్పీడ్ పెంచిన బాబు రాష్ట్రంలో కొత్త సర్వే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల బంగాళాఖాతం నుంచి చాలా రకాల వైరస్లు ఏపీ వాతావరణంలోకి ప్రవేశించాయి. వీటి వల్ల ప్రజలకు విషజ్వరాలు, రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఇవాళ నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే విజయవాడలో భారీ వర్షాలతో వరదలు చిక్కున్న ప్రాంతాలు ఉంటుంది. ఇది 4 రోజుల పాటు ఉంటుంది. ఈ సర్వే కోసం ప్రభుత్వం 150 వైద్య బృందాలని నియమించింది. ప్రతి టీంలో 3 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1 ఏఎన్ఎం ఉంటారు. అయితే ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుతుంది. అయితే మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ సర్వే చేపట్టడం ఒక సవాల్గా మారింది. మొత్తం 32 మున్సిపల్ వార్డుల్లో ఈ సర్వే ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ యాప్ అధికారులకు అందుబాటులో ఉంటుంది. వారం నుంచి బురద నీరు ఉండడం వల్ల విజయవాడ పరిసరాల్లో ఉండేవారికి రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. సర్వే తర్వాత వ్యాధి ఏ స్థాయిలో ఉందో చూసి దగ్గరలోనే అర్బన్ పిహెచ్సికి కానీ లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు బాధితులను పంపుతారు. ఇంటిని సర్వే చేపట్టేవారు చాలా బాధ్యతగా ఉంటారు. ముంపు ప్రాంతాల్లో వారికి అన్ని రకాలుగా సాయం ఇస్తారు. తగిన సేవలు అందిస్తారు. ఆందోళనలో ఉన్న బాధితులతో మాట్లాడి ధైర్యం పెంచుతారు. కొంతమందికి మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అసహనం, భద్రత వంటివి ఉంటాయి. అలాంటి వారికి తగిన మందులు కూడా ఇస్తారు. అలాగే మరిన్ని వ్యాధులు రాకుండా ఏం చేయాలో చూపిస్తారు. ఇలా 4 రోజుల పాటు సర్వే జరుగుతుంది. వరద బాధిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ 181 వైద్య శిబిరాలని నిర్వహిస్తోంది. అనారోగ్యంతో ఉండేవారిని ముందుగా శిబిరాల దగ్గరకు పంపవచ్చు. వివిధ వార్డు సచివాలయాలు, కేంద్రాల పరిధిలో ఈ శిబిరాలు ఉన్నాయి. సర్వే ఫలితాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు అవసరమైన మందుల్ని ప్రభుత్వం సప్లై చేస్తుంది. అయితే ఈ సర్వే విజయవాడకి పరిమితమా లేక మిగతా జిల్లాల్లోనూ నిర్వహించాలా అనే దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. చూసారు ఫ్రెండ్స్, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.